ఐపీఎల్ లో జరిగే ఒక మ్యాచ్ వీడియో రైట్స్ కాస్ట్ 100 కోట్లకు పైగా ఉంటుంది. ఫుట్బాల్ అయితే అంతకంటే ఎక్కువ. అదే మనం ఒలింపిక్స్ ఇనాగ్రేషన్ సెరమనీ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ సెలబ్రిటీస్, నాన్ పొలిటికల్ సెలబ్రిటీస్, ఇంకా రాయల్ ఫ్యామిలీస్ నుంచి ఈ ఈవెంట్ ని చూడడానికి వస్తారు. ఇంకా ఈ ఈవెంట్ ఒక పెద్ద ఓపెన్ స్టేడియం లో జరుగుతుంది. అంటే దాని అర్థం ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ ఓపెన్ గ్రౌండ్ లో ఏ సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇంకా సెలబ్రిటీ ప్లేయర్స్ అదే గ్రౌండ్ లో వాళ్ళ గేమ్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళ వీడియో రైట్స్ ఇంకా అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ కి సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎందుకంటే ఈ టైంలో ఒక చిన్న పక్షి సైజు ఉన్న డ్రోన్ తో కూడా ఆ స్టేడియం లో జరిగే మొత్తం విషయాన్ని వీడియో ఫుటేజ్ లో క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా అదే డ్రోన్ లో వెపన్ ని ఫిక్స్ చేసి సెలబ్రిటీస్ ని అటాక్ చేయొచ్చు. అందుకనే ఈ ఒలింపిక్స్ లో వాళ్ళ సెక్యూరిటీ కని లేజర్ వెపన్స్ ని యూజ్ చేస్తారు. నార్మల్ గా ఆ స్టేడియంస్ లోకి వెపన్స్ మెయిన్ డోర్స్ నుంచి ఎంటర్ అవడం ఇంపాసిబుల్. ఒకవేళ పైనుంచి వస్తే ఈ యాంటీ డ్రోన్ లేజర్ వెపన్స్ ఆ డ్రోన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు.